గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నల్లమట్టి మాఫియాపై పోలీసుల దాడులు. మాఫియా ఆట కట్టు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ లేటెస్ట్ అప్డేట్ చర్చించే ముందు అసలు గుంటూరు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. గుంటూరు అంటే గుర్తొచ్చేది గుంటూరు మిర్చి మార్కెట్. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కలిగి ఉంది. అలాగే అమరావతి బౌద్ధ స్తూపం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. కొండవీడు కోటలో రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. అలాగే వ్యవసాయం ప్రధాన వృత్తి. మిర్చి ఎగుమతులు భారీగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చారిత్రక కట్టడాలు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయం చరిత్ర కలిగినటువంటి గుంటూరు జిల్లా ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఇవాళ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే చేబ్రోలులో నల్లమట్టి మాఫియాపై పోలీసులు అయితే దాడులు చేస్తున్నారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ నల్లమట్టి మాఫియా దందాకి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మట్టి మాఫియాపై యాక్షన్. అలాగే అనుమతులు లేకుండా నల్లమట్టి తరలింపు 5 లారీలు సీజ్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అదే విధంగా మనం చూసినట్లయితే పోలీస్ స్టేషన్ కి సమీపంలో బయటపడిన అక్రమ్ మైనింగ్ వ్యవహారం నిజంగా చూసినట్లయితే ఎక్కడో కాదు, పోలీస్ స్టేషన్ దగ్గరలోనే చేస్తున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతకి తెగించారో మనం చూడవచ్చు ఇక్కడ. అలాగే గుంటూరు జిల్లా చేబ్రోలులో నల్లమట్టి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడింది. అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో రాజధాని ప్రాంతం నుంచి భారీగా నల్లమట్టిని తరలిస్తున్న మాఫియాపై పోలీసులు అయితే దాడులు చేపట్టారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 5 లారీలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు కేవలం 200 మీటర్ల దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నల్లమట్టి తవ్వకాలు జరగటం స్థానికంగా సంచలనం రేపుతోంది. అయితే అమరావతి ప్రాంతం నుంచి పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలుకు అర్ధరాత్రి సమయంలో భారీ కంటైనర్ల మట్టిని తరలిస్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్ఐ వీరనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు 5 మట్టి లారీలను పట్టుకొని సీజ్ చేయటం అయితే మనం చూడొచ్చు. మైనింగ్ బిల్లులు లేకుండా, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా జిల్లాలో పలు మండలాల్లో ఇదే తరహాలో రైతులను మోసం చేస్తూ పూడిక పేర్లతో నల్లమట్టిని అక్రమంగా తవ్వి కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు డబ్బు ఆశ చూపి మాఫియా చెలరేగిపోతుందనే అనుమానాలు అయితే ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలు ఇప్పుడు స్పష్టంగా నిజ రూపంలో కనిపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. మట్టి మాఫియా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి అమరావతి నిర్మాణం చేపట్టి చిన్నగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడం లేదు. దానికి తోడు రియల్ ఎస్టేట్ కు సంబంధించి కొంతమంది అధికారులు వారితో పాటు కుమ్మక్కయ్యి అమరావతి నుంచి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలులో నల్లమట్టి తరలించడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి మెరకలు వేయటంలో పొలాలలో ఉన్నటువంటి వెంచర్లు వేసి వాటిని పొలాల్లో మెరకలు వేయటంతో పాటు ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఏమిటనేది పూర్తి వివరాలు అడిగినప్పటికీ వారు మాకు ఈ రోజే తెలిసిందని ఎస్ఐ రౌండ్స్ లో ఉండగా, ఈ రౌండ్స్ క్రమంలో తిరుగుతుండగా వచ్చిన సమాచారం మేరకు 5 లారీలు సీజ్ చేయడం జరిగింది. ఈ 5 లారీల్లో 2 లారీలు వచ్చేసి అన్లోడ్ అయిపోయి ఉన్నాయి. 3 లారీలు అన్లోడ్ లోడ్ తో ఉన్నవి. 5 లారీలు తీసుకొని చేబ్రోలు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది. అయితే డ్రైవర్ల ఈ లారీ ఓనర్లు ఒక మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీడీసీగా గుర్తించినట్టు తెలిసింది. అయితే దీనికి పాల్పడింది ఎవరు ఏమిటనేది అడిగితే ఆ స్టేషన్ ఎస్ఐ చెప్పిన వివరణ అయితే, మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము కేసు కట్టి అరెస్ట్ చేశాము, వాటిని లారీలు కూడా సీజ్ చేశాము, ఇంకా దర్యాప్తు చేసే క్రమంలోనే ఉన్నామని చెప్పి ఇప్పటికీ 20 గంటలు అవుతుంది ఇవి సీజ్ చేసి. అవి ఎవరు పంపించారు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా వివరాలు అయితే పూర్తిగా వెల్లడించలేదు. అయితే ఈ క్రమంలో నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, తహసీల్దారులకి వీళ్ళందరికీ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. చేబ్రోలు నుంచి
ఈ మట్టి తరలించే కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వారిని ఉపేక్షించేది లేదు, వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో చెప్పారు, మొన్న ఈ మధ్యన కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అది కూడా చేబ్రోల్ పోలీస్ స్టేషన్ కి 200 మీటర్ల కోతవేటు దూరంలోనే ఈ అక్రమ మట్టి జరుగుతుంది. ఆ ఎస్ఐని కూడా మనం అడిగే ప్రయత్నం చేస్తే లోతుగా వెళ్ళలేదు, దర్యాప్తు చేస్తున్నాము, దర్యాప్తు అయినాక వివరాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అక్రమ మట్టి మాఫియాకి సంబంధించి పూర్తి వివరాలు అయితే వారు బయటికి వెల్లడించడం లేదు. పోలీసు వారు నీళ్లు నమ్ముతున్నారు, ఎవరు ఏమిటి అనేది పూర్తిగా వివరాలు అయితే రాలేదు కదా. కోటేశ్వరం మనం చూసినట్లయితే అసలు చేబ్రోలులో నల్ల మట్టి అక్రమ మైనింగ్ మాఫియా వెనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నట్టు తెలుస్తుందా? అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది జంపు జిలానీలు అందులోకి వెళ్లి అక్కడి నుంచి వాళ్ళ కార్యకలాపాలు కూడా చేసుకున్నట్టయితే విశ్వసనీయ సమాచారం. అయితే వ్యతిరేక ప్రభుత్వంలో ఉండి చేస్తే కుదరదని చెప్పి కూటమి ప్రభుత్వం అండదండలతో చేస్తే కొంచెం వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని చెప్పి చేరికలు అయితే చేరినట్లు కూడా తెలుస్తుంది కదా. ఎస్, అంటే నార్మల్ గా మామూలుగా పల్లెటూరులో లేదంటే ఎవరైనా నార్మల్ పీపుల్ ఇళ్ల మధ్య జరిగితే ఇది మనం చూడొచ్చు, కానీ పోలీస్ స్టేషన్ దగ్గరే అక్రమాలు జరగటం వైఫల్యంగా చెప్పవచ్చా? వైఫల్యం ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది, ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో జరుగుతుంది. పూర్తి వైఫల్యం పోలీసు అధికారులదా ఎవరిదా అనేది, మైనింగ్ అధికారులదా అనేది కూడా చెప్పలే పరిస్థితిలో ఉంది. పోలీసులు అడిగితే ఎప్పటికప్పుడు దాటి వేసే పరిస్థితి కూడా ఉంది. అది కూడా మెయిన్ రోడ్డుకు పక్కనే, జీబీసీ రోడ్డు మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి పొలాలు వెంచర్లు వేసి ఆ వెంచర్లు మట్టి తవ్వడం అనేది బహిరంగంగా జరుగుతున్న నల్ల మట్టి అంటే నల్ల బంగారం కింద లెక్క అది. అటువంటి నల్ల మట్టి కోటవేట్ దూరంలోనే చేబ్రోల్ పోలీస్ స్టేషన్ 200 మీటర్ల దూరంలోనే ఈ అక్రమం జరగటం, అది కూడా ఎస్ఐకి లేటుగా తెలిసి అక్కడికి వెళ్లి విచారణ చేస్తే ఇట్లా ఉన్నవి లారీలు పట్టుకొచ్చాము. 20 గంటలు అవుతున్నప్పటికీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన మీడియాకి అయితే తెలియజేయలేదు గదిన. ఎస్, అంటే కోటేశ్వరం మనం చూసినట్లయితే అసలు అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతుంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు, లేదంటే అధికారులు నిర్లక్ష్యం కూడా ఏమైనా ఇందులో కనిపిస్తుందా? అధికారులు, దళారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం వేసుకొని నైట్ పూట తరలించడం అనేది, అది కూడా అమరావతి నుంచి చేబ్రోలు తీసుకురావటం అనేది ఒక పెద్ద చర్చాంశనీయంగా మారింది. ఇది తెలియకుండా అంత దూరం నుంచి రాదు, మధ్యలో ఒక టోల్ గేట్ ఉన్నది, ఆ టోల్ గేట్ కూడా దాటుకొని రావాలి, ఆ టోల్ గేట్ కంపల్సరీ దాటుకొని రావాలి. అటువంటి క్రమంలో కూడా ఎవరు చెక్ చేయలేదా? అంతేకాదు ఇక్కడ మైనింగ్ సంబంధించి ఒక టిప్పర్ లారీ లిఫ్ట్ చేస్తే, మట్టి లిఫ్ట్ చేస్తే దానికి ఒక రిసిప్ట్ ఇస్తారు. దగ్గర 2000 రూపాయలు ఉంటుంది ఆ మట్టికి సంబంధించిన రిసిప్ట్. ఒకటే రిసిప్ట్ పలు దఫాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే రిసిప్ట్ మీద సాయంత్రం వరకు అన్లోడింగ్ కూడా చేసే క్రమం కూడా ఉంది ఇక్కడ. అయితే మైనింగ్ మాఫియా గత సంవత్సరమే అడిగినప్పటికీ గుంటూరు మైనింగ్ అధికారులని మాకు సంబంధం లేదు, దానికి సంబంధించింది ప్రాజెక్ట్ వర్క్ అంతా వేరే ప్రైవేటు థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఈ వివరాలు అయితే మేము పూర్తిగా చెప్పలేము, కావాలంటే మీకు కావాల్సిన వివరాలు అక్కడికి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పి ఇప్పుడున్న మైనింగ్ కి సంబంధించిన డీడీ కూడా చెప్పడం జరిగింది. గత 6 నెలల క్రితం చెప్పారు ఆయన, సంవత్సరం క్రితం కూడా అదే చెప్పారు గగన. ఎస్ రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.